ప్రభుత్వంలో అన్ని తామై వ్యవహరించిన వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, నాయకులు చాలా మంది బలవంతంగా వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వారినే ఎన్నికల ప్రచారంలో కూడా ఉపయోగించుకున్నారు. ఎన్నికల అనంతరం ఫలితాలు తారుమారు కావడంతో రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి దయనీయంగా మారింది. తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ప్రస్తుత టీడీపీ నాయకుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు వాలంటీర్లు. దీంతో రాజీనామా చేయించి జీవన భృతి పోగొట్టిన వైసీపీ నేతలపై కేసులు పెట్టాలంటూ టీడీపీ నేతలు సలహా కూడా ఇస్తున్నారు. దీంతో రాజీనామా చేసిన వాలంటీర్లు దిక్కుతోచిన పరిస్థితిలో ఉండిపోయారు. కాగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థపై ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వ్యవస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా నిబంధనల మేరకు పనిచేయాలి, కానీ అధికార పార్టీకి అనుచరులుగా పనులు చేయకూడదు. ఈ వాస్తవాన్ని మరిచారు కొంతమంది కడప జిల్లాలోని చాలా మంది వాలంటీర్లు. అయితే ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీకి వాలంటీర్ల వ్యవస్థ సైన్యంలా పనిచేసింది అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు అత్యుత్సాహం ప్రదర్శించి తామంతట తామే రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ ప్రచారంలో పాల్గొన్నారు. మరికొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, నాయకుల ఒత్తిడితో రాజీనామా చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇది వరకు తమ వార్డుల్లో ప్రజలకు పింఛన్ల పంపిణీ, అమ్మఒడి, రైతు భరోసా, నవరత్నాల పథకాలు చేరవేస్తూ వచ్చారు వాలంటీర్లు. దీంతో వాలంటీర్లకు ప్రజలకు మధ్య ఏర్పడిన సంబంధాలను పార్టీకి వినియోగించుకోవాలి అనుకున్నారు వైసీపీ నాయకులు. ఈ క్రమంలోనే ప్రచారాల్లో నాయకులు పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువగా వినియోగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాజీనామా చేయకుండా వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్న వాలంటీర్లపై ప్రత్యర్థి పార్టీలు చేసిన ఫిర్యాదులతో కొంతమందిని ఎన్నికల అధికారులు తొలగించారు. కాగా కొంతమంది తాము రాజీనామా చేసేది లేదంటూ విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వాలంటీర్లుగా కొనసాగుతున్న వారు గత నెల వేతనం కూడా తీసుకున్నారు. కడప జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వాలంటీర్లు చాలా మంది రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేశారు. ప్రస్తుతం వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నాయకుల వద్దకు వెళ్లి తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామా చేయించారని, విధిలేని పరిస్థితుల్లో తాము వైసీపీకి ప్రచారం చేశామని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. నాయకులు ఏమీ చెప్పలేక ఎవరైతే మీ ఉద్యోగాలు తీయించారో వారిపై కేసులు పెట్టండి అంటూ సలహాలిస్తున్నట్లు తెలుస్తోంది. చివరికి పులివెందులలో కూడా కొంతమంది వాలంటీర్లు తమకు వైసీపీ నాయకులు అన్యాయం చేశారని, తమతో ఎన్నికల ప్రచారం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా జరుగుతున్నాయి. గతంలో వైసీపీ నేతల అండతో అతిగా ప్రవర్తించిన వాలంటీర్ల జాబితా సేకరించి వారిపై కేసు నమోదు చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మీదట పింఛన్ల పంపిణీ, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రయోజనాలను నేరుగా సచివాలయ సిబ్బంది ద్వారానే ప్రజలకు అందజేస్తామని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో భవిష్యత్తు లేదని కొందరు వాలంటీర్లు వైసీపీ నాయకుల వద్దకు రాగా, మరికొందరు టీడీపీ కూటమి నాయకులను ఆశ్రయిస్తూ తమకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే అభద్రతా భావంతో బతకాల్సి వస్తోంది. ఏదేమైనా ఎన్నికల రాజకీయాలు వాలంటీర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని చెప్పొచ్చు.